వరుస సినిమాలతో కుర్రకారుని ఉర్రూతలుగించిన రెజీనా కసాండ్రా ఉత్సవం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వ బాధ్యతలు వహించారు. హార్న్బిల్ పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించడంతో చిత్రంపై బజ్ బాగా క్రియేట్ అయింది. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్పై జోరు పెంచింది. రెజీనా కసాండ్రా ప్రమోషన్స్లో భాగంగా విలేకరులతో నిర్వహించిన సమావేశంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఉత్సవంలో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి? డైరెక్టర్ అర్జున్ సాయి గారు ఈ కథ నేరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ కథలో సోల్ ఉంది. నాటక రంగం గురించి ఆయన చాలా రీసెర్చ్ ఈ కథని రాసుకున్నారు. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రూటెడ్ స్టోరీ ఇది. అది నాకు చాలా నచ్చింది. అర్జున్ సాయి సెన్సిబుల్ డైరెక్టర్. ఆడియన్స్కి థియేటర్స్కి తీసుకురావడానికి ఎలిమెంట్స్ కావాలో తెలిసిన డైరెక్టర్. చాలా అద్భుతమైన నటులు ఇందులో ఉన్నారు. అలాగే డిఓపిగా రసూల్ గారు, మ్యూజిక్ అనూప్ రూబెన్స్, ఇలా అన్నీ చక్కగా కుదిరాయి. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో నేను కార్పొరేట్ ఎంప్లాయీగా కనిపిస్తాను. తనకి లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ ఉండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలేటెడ్ చేసుకునేలా ఉంటుంది. కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రీఫ్రెషింగ్గా అనిపించింది. మీరు చిన్నప్పుడు స్టేజ్ ప్లేస్ చేసేవారా? నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్లో ప్లేస్ చేశాను. ఈ సినిమాలో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్ని హత్తుకునేలా ఉంటాయి. దిలీప్ ప్రకాష్ గురించి, దిలీప్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. చాలా పాజిటివ్ సోల్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరూ చాలా సీనియర్స్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి సినిమా. డైరెక్టర్ అర్జున్ సాయి తన తొలి సినిమాగా ఇలాంటి గొప్ప కథని చెప్పాలని అనుకున్నారు. దీనికి మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్ చేయడం, వారు తెలుగులో గ్రాండ్గా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. షార్ట్ టైం గోల్స్ ఉన్నాయా? నా ఫస్ట్ సినిమా SMS చేసేటప్పుడు వర్సటైల్ యాక్టర్గా ఉండాలని భావించాను. అది నాకు ఎప్పుడు దూరం కాకుండా ఇన్నాళ్ళు పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ గారి సినిమా చేస్తున్నాను. హిందీలో ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేశారు.